అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఇటలీ దేశంలో పిస్సాలో ఉన్నాను. లాస్ట్ వీడియో రోమ్ చూశారు కదా. రోమ్ నుండి బయలుదేరి ఇక్కడికి ట్రైన్లో వచ్చాను. 4 గంటలు సమయం పట్టింది. కానీ ఈ ట్రైన్ జర్నీ అంతా నేను వీడియో షూట్ చేయడానికి కారణం నైట్ అంతా స్లీప్ లేదు. ఎవ్రీడే వీడియో ఎడిటింగ్, ట్రావెల్ కొంచెం హెక్టిక్గా ఉంది నాకు ఇప్పుడు ఇటలీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు. అలాగే వైఫై కూడా ప్రాపర్గా దొరకట్లేదు తొందరగా. అందుకని కొంచెం వీడియోస్ మధ్యలో 1 డే 2 డే గ్యాప్ రావడానికి కారణం. ఇప్పుడు నేను పిస్సా సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. చాలా బాగుంది కదా, అందమైన వాటర్ ఫౌంటైన్, ఇట్లా ఇదంతా స్టేషను. ఇక్కడ నుండి బ్యాగ్ లాకర్లో పెట్టేశాను. నేను చిన్న చిన్న హాస్టల్స్లో ఇట్లాగా స్టే చేస్తున్నాను. అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఉంటే ఇక్కడ వాళ్ళని కూడా లేరు, వాళ్ళు మీకు పరిచయం చేద్దామంటే వాళ్ళు టూర్కి వెళ్ళారు. కానీ బట్ తాళాలు ఫ్రెండ్స్కి ఇవ్వడం వల్ల నేను ఇక వాళ్ళ రూమ్లో స్టే చేసి అలా ఉన్నాను. ఇక ఇక్కడ నుండి పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టేషన్ బస్ పట్టుకుని మనం పిస్సా దగ్గరికి వెళ్ళిపోదాం. ఫేమస్ హిస్టారికల్ సైట్ కదా పిస్సా అనేది. పిసా నగరం చాలా అందంగా ఉంది. ఆ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నది రాళ్లతో కట్టిన చర్చ్. ఇక్కడ ఒక అందమైన నది కూడా ప్రవహిస్తుంది. ఇరువైపులో ఇల్లు భలే ఉన్నాయి. అసలు ఈ ఇల్లు చూడంగానే నాకు మొదట గుర్తొచ్చింది ఈజిప్ట్లో ఉండే అలెగ్జాండ్రియా. ఇలాగే ఉంటాయి హౌసెస్. కరెక్ట్గా కిటికీల్లో నుండి మనకి వ్యూ చక్కగా కనబడుతుంది, సముద్రం వ్యూ. కానీ ఇక్కడ నది ఉంది. మీకు ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది కూడా. నేను ఆ వ్యూ కూడా చూపించాను ఆ పైన ఉండి హోటల్లో నుండి. బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. ఇలా బ్రిడ్జెస్ కూడా ఈ నది మీద. ఈ సిటీలో 90,000 మంది నివసిస్తున్నారు. ఏదో కానీ ఈవెంట్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ చైర్స్ లాగా వేశారు, కూర్చొని చూస్తారనుకుంటా ఈ బ్రిడ్జ్ మీద షో. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారు నాజీస్. కానీ ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి కదా నది పైన, పూర్తిగా ప్రతి ఒక్క బ్రిడ్జ్ని కూల్చేశారంట. కానీ ఒకే ఒక్క బ్రిడ్జ్ కూల్చలేదు. అప్పట్లో ఉంటాడు కదా ఏదో ఒక, అంటే ఆ మెయిన్ పర్సన్ ఆ ఆర్మీలో, తను ఆ బ్రిడ్జ్ దగ్గర ఏదో లవ్లో పడ్డాడంట. అందుకని చెప్పి మెమరీగా ఉండాలని దాన్ని అట్లాగే ఉంచారని చెప్తారు కథల్లో. నది ఒడ్డున ఈ అందమైన కట్టడాలు చాలా బాగా అనిపిస్తున్నాయి. కొండరాలతో నిర్మించిన ఇల్లు. పూర్తిగా ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. మనం అప్పట్లో ఫొటోస్ చూస్తే ఇటలీ పిస్సా గురించి 2వ ప్రపంచ యుద్ధంలో. బట్ చాలా బాగా నచ్చింది చూడంగానే ఈ సిటీ. ఈ కలర్స్ కానీ హౌసెస్కి బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా. రోమ్ తర్వాత చాలామంది వచ్చి విజిట్ చేస్తారు ఈ ప్రదేశాన్ని. మెయిన్గా ఈ టవర్, పిస్సా టవర్ని చూడటానికి. ఆ రైట్ సైడ్లో ఉన్న బ్రిక్ హౌస్ చూడండి, 200-300 ఏళ్ల క్రితమే నిర్మించిన ఇల్లు. రెనాల్ట్ కంపెనీ వాళ్ళది ఈ కార్ చాలా విచిత్రంగా ఉంది. 4 చక్రాలు ఉంటాయి కానీ లోపల ఒక మనిషి కూర్చోడానికే ఉంటుంది. ఏంటి అసలు ఇది? గేర్ ఉందా? గేర్ లేదు. ఇది చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ లాగా ఉంది. పొద్దున్నే సమయం 11 అవుతుంది. అందరూ చిల్ అవుతున్నారు ఇలా చక్కగా బయట కూర్చొని తాగుతూ. పార్క్ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా మెయిన్ ఇక సమ్మర్ అంటే బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వింటర్కి చలికి కింద నుండి పైదాకా జాకెట్లు వేసుకుని ఉండాలి కదా పూర్తిగా, లేకపోతే చలికి చేస్తాము. ఈ కంట్రీస్లో నేను మరొక ప్రత్యేకత చూశాను. ఈ ఇళ్ళల్లో ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా ఈ రెసిడెన్షియల్ హౌసెస్, వీటిల్లో ఏసీలు ఉండవు, ఫ్యాన్లు కూడా చాలా రేర్. వాళ్ళు అలాగే ఉండటానికి ఇష్టపడతారంట. మనం కొంచెం వేడి అనిపిస్తే, అంటే అలా మారిపోయిందిలేండి. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఏసీలు ఉపయోగించే దేశాలు 2 ఉంటాయి. ఒకటి చైనా, మరొకటేమో ఇండియా. అది వీళ్ళు అసలు వాటర్ అంట ఏసీలు వెరీ రేరు. ఆఫీసుల్లోనూ పెద్ద పెద్ద వాటిల్లో ఉంటాయి కానీ ఇళ్లల్లో ఉండవు. చిన్నపిల్లలు ఎగురుతూ ఆడుకుంటున్నారు పార్కులో, జంప్ చేస్తూ. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను మన వాళ్ళు, కానీ మిస్ అయినట్లున్నారు. బట్ మళ్ళీ చెప్తాను. ఇది ఉమర్ మూసాని కలవమంటున్నారు. మూసా ఏమో మాలీలో ఉన్నాడు, ఉమర్ ఏమో ఇల్లీగల్గా ఇటలీ వచ్చాడని చెప్పాను కదా. అప్పుడు నేను తను పేపర్లు కూడా తీసుకున్నాడు అనుకున్నాను. మేబీ అసైలం అట్లాగా వీళ్ళు రెఫ్యూజీస్ లాగా వస్తారు కదా, తీసుకోలేదంట. అదే అంటున్నా, నేను వచ్చి కలుస్తావా నన్ను అని అడిగాను. నేను అడిగితే నేను బయటికి రాకూడదు, బయటికి వస్తే డేంజర్ నాకు, ఎందుకంటే తను ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఉంటున్నాడంట. ఇంకా పేపర్ రాలేదంట, వాళ్ళ పేపర్ లేదంట అఫీషియల్గా. ఇప్పుడు అలాంటప్పుడు నేను కూడా కలవకూడదు,
కలిసినా కూడా అది క్రైమ్ అవుతుంది అనుకుంటా. అందుకని నేను ఇప్పుడు మన మిత్రుడిని ఇక్కడ కలవట్లేదు ఇటలీలో. తనకి కంప్లీట్గా డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఇటలీ దగ్గర నుండి అప్పుడు నేను మళ్ళీ మీకు పరిచయం చేస్తాను తన్ని, మన ఉమర్ని. దగ్గర పడ్డాం మనం లీనింగ్ టవర్ పిస్సా దగ్గరికి. ఇలాగ మనకు కావాలనుకుంటే ఇక్కడ గుర్రం మీద కూడా వెళ్ళచ్చు. బాగుంది కదా బండి. లొకేషన్ దగ్గరికి వచ్చాను. నా లైఫ్లో నేను మర్చిపోను, చిన్నప్పుడు నేను చూసిన జయం మందిరా సినిమాలో ఇదిగోండి ఇది కనపడుతూ ఉంటుంది కదా, లీనింగ్ టవర్ పిస్సా. చాలా ఫేమస్ కదా. వావ్, ఈరోజు ఇక్కడ నేను ఉన్నానంటే ఇప్పటికి కూడా నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. భలే బ్యూటిఫుల్గా ఉంది అసలు, నిజంగా అద్భుతంగా పాలరాతితో నిర్మించారు. ఇది ఎందుకు నిర్మించారనే విషయం కూడా ఫుల్ స్టోరీ మనం తెలుసుకుందాం. ఆ పడిపోతున్న టవర్ కన్నా కూడా దాని పక్కన ఉన్న ఈ క్యాథెడ్రల్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది 1064వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. దీనికి ఈ క్యాథెడ్రల్కి ఒక బెల్ టవర్ అనేది చాలా కామన్ కదా, బెల్ గంట గంటకి మోగుతూ ఉండేది, లేకపోతే ఏదైనా విషయం చెప్పాలన్నా కూడా మోగిచ్చేవారు. ఈ క్యాథెడ్రల్కి దగ్గరలో వాళ్ళ బెల్ టవర్ని నిర్మించాలనుకున్నారు. అది ఒరిగిపోవటానికి కారణం మెయిన్గా కింద ఫౌండేషన్ గట్టిగా లేకపోవటం అంట. కేవలం 3 మీటర్ల వరకే ఉంటుందంట లోతు భూమి లోపలికి ఫౌండేషన్. అది అలా ఒరిగిపోయింది. ఎప్పుడు అనుకుంటున్నారు, 3వ ఫ్లోర్లు కట్టినప్పుడే ఒరిగిపోయిందంట. అప్పుడు ఇక దాని నిర్మాణాన్ని ఆపేశారు. 200 సంవత్సరాల పైన పట్టింది అది ఆగుతూ రీకన్స్ట్రక్షన్ చేస్తూ. కింద నేల కూడా చాలా మెతగ్గా ఉందంట, మట్టి మట్టిగా. అందుకే అది దిగిపోవటానికి ఒరిగిపోవటానికి కారణం అని చెప్తారు. ఈ క్యాథెడ్రల్కి 1595వ సంవత్సరంలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. పూర్తిగా అద్దాలు లోపల ఉన్నవన్నీ కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయిందంట, రూఫ్ కూడా. మళ్ళీ అప్పుడు రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎంతమంది జనం వచ్చారో చూడండి. ఆ జనం కూడా కరెక్ట్గా వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, ఫోటో అది పడిపోతుంది కదా, పడిపోయేటప్పుడు చేతులు అడ్డు పెట్టి దాన్ని ఆపుతున్నట్లుగా ఫోటో దిగుతారు. మీకు చూపిస్తాను ఆగండి. అదిగోండి ఆ అమ్మాయిలు అందరూ లైన్లో అలాగే ఉన్నారు, అదే స్టిల్ పోజ్ ఇస్తూ ఫోటో దిగుతున్నారు. దీన్ని మొట్టమొదట నిర్మాణం మొదలుపెట్టింది 1173లో అంట. దీని నిర్మాణం పూర్తయిందేమో 1372. 200 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంది. మెయిన్గా మధ్యలో చాలా వరకు ఈ రాజులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు కదా యుద్ధాలు, దానివల్ల కూడా డిలే అయింది. మళ్ళీ అది ఒరిగిపోయింది చూశారు కదా, 3 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఒక పక్కకు ఒరిగిపోయిందంట. ఇక దాన్ని ఏం చేయలేరు కాబట్టి అట్లాగ ఉంచేసి దాని నిర్మాణం కూడా స్టాప్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తి చేశారంట. ఇలా లేటుగా కట్టినా కూడా అందుకనే అది స్ట్రాంగ్గా నిలబడి ఉందని చెప్తారు. ఒకవేళ వీళ్ళు పూర్తిగా అప్పుడే ఆ 10 ఇయర్స్లో కట్టేసి ఉంటే 1172లో కూలిపోయేది. ఎప్పుడో మనం ఇప్పుడు చూసుకోవడానికి ఉండేది కాదు ఇది. ఆ అద్భుతమైన టవర్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ముందు తరాలకి అందజేసేలాగా వీళ్ళు ఏం చేశారంటే 1990 నుండి 2001 అంటే 11 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా క్లోజ్ చేసేశారు. మెయిన్గా టవర్ని ఎక్కడానికి లేదు. ఇప్పుడు మనకు కావాలనుకుంటే టికెట్ తీసుకుని పైకి కూడా ఎక్కచ్చు అనుకుంటా. నేను ట్రై చేస్తాను పైకి ఎక్కడానికి. అప్పట్లో ఇంజనీర్స్ ఏం చేశారంటే, అటువైపు ఎత్తుంది ఇటువైపు దిగు ఉంది కదా, ఆ ఎత్తు వైపుని చాలా వరకు మెల్లమెల్లగా క్రెయిన్లు కట్టేసి దీన్ని పడిపోకుండా చాలా ప్రొటెక్షన్ ఇచ్చి కింద మట్టి తీస్తూ ఉన్నారంట. 3.97 డిగ్రీస్ ఎంతో కానీ అది మళ్ళీ కొంచెం సెటిల్ అయిందంట కిందకి. ఇంకా అంతకు మించి చేయలేకపోయారు. అలా చేయటం వల్ల మళ్ళీ నెక్స్ట్ 300 ఇయర్స్ స్ట్రాంగ్గా ఉంటుందంట. ఎవరికి ఇంకా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఒక 12 జనరేషన్ 10 జనరేషన్స్ వరకు. పాలరాయి అలాగే ఈ లైమ్ స్టోన్తో నిర్మించిన ఈ అద్భుతమైన క్యాథెడ్రల్ కూడా చాలా బాగుంది. ఎలా పిల్లర్స్ ఉపయోగించారు చూడండి, చుట్టూతా పిల్లర్స్ కానీ వాల్స్ కానీ మనకు కనబడుతూ అందమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్దాం. బ్యాగ్స్ లోపలికి ఎలో కాదంట. అయ్యే ఎంతమంది జనం చేతులు పెట్టి ఫోటోలు దిగుతున్నారో, నేను వాళ్ళకి అడ్డొస్తున్నానేమో అని అనిపిస్తుంది. అయ్యో పాపం అందరూ లైన్లో నుంచున్నారు. ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ ముందు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లోనే ఉంది టికెట్ కౌంటర్ అలాగే ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా. పైకి వెళ్దాం. బ్యాగ్స్ ఎలో చేయరండి లోపలికి. మళ్ళీ లాకర్ కూడా ఎతికి నేను లాకర్లో పెట్టి ఈ బ్యాగ్ తీసుకెళ్ళాలి. సెల్ఫీ స్టిక్ ఎలవడ్ అంట, గుర్తుపెట్టుకోండి.
ఇంత దూరం వచ్చినాక మళ్ళీ ట్రబుల్ ఫీల్ అవుతారు. ఎంతమంది చూడండి, ఈ అందమైన కట్టడం కోసం ఎంతమంది జనం వచ్చారో. కొన్ని విషయాలు ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది మనకి తెలియదు కదా, కానీ ఇప్పటికి కూడా ధైర్యం చేసి ఎక్కడమే. వాళ్ళ ఎస్టిమేషన్ 300 సంవత్సరాల దాకా ఇదేం పడిపోదు కింద అని చెప్పి. దాంట్లో కనీసం 200 మంది పైన మనుషులు నుంచున్నారు, పైకి ఎక్కారు. నాకు 1 o'clockకి దొరికింది, అప్పుడు వెళ్దాం. అప్పుడు దాకా బయట ఉన్న ఈ క్యాథడ్రల్ ఇవన్నీ చూసుకుందాం. ఇది ఇప్పుడు ఇలా వాలటం వల్ల వరల్డ్లో ఫేమస్ అయింది. ఒకవేళ ఇది వాలకుండా ఉండుంటే మటుకి దీన్ని చూడటానికి చాలా తక్కువ మంది వచ్చేవారేమో. ఇది పీసా టవర్ కన్నా ముందు నిర్మించారు. 1152లో స్టార్ట్ చేస్తే 1363 సంవత్సరంలో పూర్తి చేసుకుంది. ఇది కూడా అంతే, యుద్ధాల వల్ల ఆగిపోవటం, కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. పైన చూడండి, ఒక పక్కనేమో ఇటుకలంతా పేర్చుకుని ఉన్నారు, మరొక పక్కనేమో ఇటుకలు లేవు, మరి ఏమైందో కానీ. అలాగే ఇది మెయిన్గా క్యాథడ్రల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్రిస్టియానిటీ మతంలోకి కన్వర్ట్ అవుతారు కదా కొంతమంది. అప్పట్లో 1000 సంవత్సరాల క్రితం అప్పట్లో వీళ్ళందరూ క్రిస్టియానిటీ కాదు కదా, మిషనరీస్ వచ్చి ఇక్కడికి చాలామంది కన్వర్ట్ అయ్యారు. ఇక్కడ బ్యాప్టైజ్ చేసేవారంట. బ్యాప్టైజ్ చేయడానికి కూడా ఒక ప్రదేశం ఉండాలని చెప్పి దీన్ని నిర్మించుకున్నారు. చుట్టుపక్కల ఊర్లు 100 కిలోమీటర్ల నుండి కన్వర్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయ్యేవారు బ్యాప్టైజ్. నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తు. నేను సిరుకుప్ప దగ్గరలో వ్యవసాయం చేసినప్పుడు, వరి పండిస్తున్నప్పుడు మావయ్యాళ్ళు తెలిసిన మా మావయ్య ఉంటే అక్కడ, రమేష్ మావయ్య అని, గంగావతి ఉంటే అటువైపు వెళ్ళాను. అక్కడ ఉన్న కొన్ని టెంపుల్స్ చూశాను ఆ ఊర్లలో, కర్ణాటకలో. ఓరి దేవుడా, అసలు షాక్ అయిపోయాను నిజంగా. ఎందుకంటే చూడటానికి ఒక చిన్న షాప్ అంత సైజులో ఒక 10 feet by 5 అడుగులు ఉండే గుళ్ళు, టెంపుల్స్ ఎన్నో వేలల్లో ఉన్నాయి. ఆ టెంపుల్ మీద బొమ్మలు కనీసం 10,000 బొమ్మలు ఉంటాయి. ఎలా చెక్కారా అని అనిపించింది. మీరు కూడా కర్ణాటక వెళ్ళినప్పుడు ఈసారి గంగావతి ఆ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయండి, మీకే తెలుస్తుంది మన కల్చర్, అంత రిచ్ కల్చర్. మనకి ఇలాగా హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈ హెలికాప్టర్లో కూడా ఎక్కి చుట్టూతా రౌండ్ వేసి చూడొచ్చు. ఈ పిస్సా టవర్ దగ్గర, ఈ క్యాథడ్రల్ దగ్గర వేస్తున్నారు ఒక సర్కిల్ లాగా. మన దగ్గర మేబీ ఒక 200 euro అలాగా ఛార్జ్ చేస్తారు, అంటే 20,000 రూపాయలు అనుకోండి, కానీ వర్త్. కానీ ఇవన్నీ మౌంటైన్స్ దగ్గర చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ హిస్టారికల్ ప్లేసెస్ డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి ఎక్కితేనే మనకు అర్థం అవుతుంది. ఎంట్రన్స్లో ఉండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇరువైపులా మనకి 4 పిల్లర్ లాగా కనపడతాయి. వాళ్ళు వేసిన ఆ వర్క్ చూడండి ఎలా ఉందో, పాలరాయి మీద. భలే షాకింగ్గా అనిపిస్తుంది. చెట్లని, ఆకుల్ని, పువ్వులు అన్నీ అసలు దించేశారు. ఇంకా వీళ్ళు క్రిస్టియానిటీ గురించి కదా ఇదంతా, దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి చూడండి. ఈ బొమ్మలన్నీ ఇదిగోండి, బ్యాప్టైజ్ చేస్తున్నట్లు సిలువ బొమ్మ. ఇంకా పైన చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంది. ఈ పిల్లర్ కూడా చాలా షాకింగ్గా ఉంది. అసలు ఎలా వీళ్ళు ఇలా చేయగలిగారా అని. 1000 సంవత్సరాల క్రితం ఇంత అందంగా సింగిల్ పిల్లర్ ఇది. ఓహో, ఇది జాయింట్ అనుకున్నాను, జాయింట్ కాదు, ఇదంతా సింగిల్ పిల్లర్. బ్యాప్టిజం ఇచ్చే ప్రదేశం లోపలికి వచ్చాను ఇప్పుడు. దీనికి మళ్ళీ సపరేట్గా ఒక 7 euro అలాగా ఛార్జ్ చేస్తున్నారు. వావ్, ఈ మధ్యలో ఎలా ఉందో చూడండి. ఇదే అనుకుంటా బ్యాప్టైజ్ చేసే ప్లేస్. చుట్టూతా రౌండ్గా ఉండి ఆ మధ్యలో వాటర్ ఉంటాయి అనుకుంటా. అవును, ఇక్కడ చూడొచ్చు, అదిగోండి ఒక బొమ్మ కూడా ఉంది, జీససేనా. అలాగే పైన డోమ్, చుట్టూతా డోమ్ ఎలా ఉందో రౌండ్ సర్కిల్ మనకి కనబడుతూ భలే అనిపిస్తుంది, బాగుంది. చుట్టూతా అందమైన గ్లాసెస్ కూడా ఉన్నాయి. లోపలికి అసలు వెంటిలేషన్ లేకుండా చేశారు, పూర్తిగా క్లోజ్ చేశారు ఇప్పుడు వీళ్ళు. ఇంకా పాలరాతితో చేసినవి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని టవర్ లాగా ఉండి దాని మీద జీసస్ క్రూసిఫైడ్ చేసినట్లు ఉంది. కింద సింహాలు బలి పెట్టారు కదా, సింహాల మీద పిల్లర్స్ని ఎలా నుంచోబెట్టారో చూడండి. ఓ, ఇక్కడ విచిత్రమైన సింబల్స్ ఉన్నాయి, 2 రకాల సింబల్. ఒకటైతే అర్థమవుతుంది, అది డెవిల్ సింబల్. ఇప్పుడే డోమ్ చూపించాను కదా, ఆ డోమ్ పైకి ఎక్కి కూడా మనం చూడొచ్చు. ఇట్లా రౌండ్గా మెట్లు ఎట్లా తిప్పుకుంటూ వెళ్ళారో చూడండి. అప్పట్లో ఈజీగా ఉండడానికి కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు.
ఇవన్నీ క్లోజ్ చేసేసారు. పక్షులు వచ్చి లోపల ఇబ్బంది పెడుతున్నాయేమో మరి వీళ్ళకి. పూర్తిగా అసలు గాలే లేదు లోపల. పైకి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి చూడటానికి కూడా బాగా అర్థమవుతుంది. భలే చూడండి, రెండు రాళ్ళకి ఎలా కలర్స్ మార్చారో. బ్లాక్ స్టోన్ వాడారు, మళ్ళీ మార్బుల్ వాడారు. ఇప్పుడు పైనుండి కిందకి చూద్దాం. ఆ బాప్తిజం ఇచ్చే ప్రదేశాన్ని ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అదిగోండి ఎలా ఉందో చూడండి బాప్తిజం ఇచ్చే ప్రదేశం పైనుండి. పైకి వచ్చిన తర్వాత కొంచెం కిటికీలు తెరిచి ఉంచారు. చక్కగా మంచి గాలి వస్తుంది. చుట్టూత ప్రహరీ గోడ, అలాగే సిటీ కూడా ఎంత అందంగా క్లియర్గా కనపడుతుందో చూడండి. చుట్టూత పెంకులతో నిర్మించుకున్న ఇల్లు. ఆ చెట్లు వెనకాల కనపడేదే మనకి సముద్రం. బాగా చేశారు ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్. అదేమో పైకి రావడానికి, నా వెనకేమో ఇంకో దారి ఉంది, అది కిందకి వెళ్ళటానికి. ఆ కింద కూడా చిన్న చిన్న రాళ్ళతో డిజైన్ చేస్తారు చూసారు, ఆ డిజైన్తో చేసినవి కూడా ఉంది. ఆ ఆర్ట్ గురించి మర్చిపోయాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, చాలా ఫేమస్ ఆర్ట్ అని అది. అదిగోండి ఎలా చిన్న చిన్న రాళ్ళతో ఎట్లా అందంగా చేసుకుంటూ వెళ్ళారో. 1000 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న ఈ దారిలో నడుస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. జనాలు అప్పట్లో ఎంతమంది దీనిపైకి వచ్చి ఉండొచ్చు. గొప్ప గొప్ప రాజులందరూ ఆ దారిలో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం. బాప్తిజం చేసే ప్రదేశంలో ఉండి బయటికి రాగానే మనకి ఇలా కనబడుతుంది క్యాథెడ్రల్. ఇప్పుడు మనం ఈ అందమైన క్యాథెడ్రల్ లోపలికి వెళ్దాం. చాలా అందమైన పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. వాల్ మీద వాళ్ళు వేసిన పెయింటింగ్స్, అవన్నీ తర్వాత చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఆ గ్రానైట్ స్టోన్తో పిల్లర్లు, అద్భుతం, అసలు అమోఘంగా ఉంది. పైన డెకరేషన్స్ అయినా కూడా చూడండి, ఆ అందమైన కలర్ఫుల్ అద్దాల మీద ఆర్ట్ వర్క్, జీసస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇది అసలు చూడండి భలే ఉంది కదా అసలు వ్యూ. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు ఆ ఎదురుగా జీసస్ సిలువ వేసిన అది ఉంది పైన మనం చూసుకుంటే. ఇరువైపులా బెంచెస్ ఎట్లా వేశారో చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రే చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పైన అసలు భలే ఉంది. గోల్డ్ కలర్తో ఎలా ఫినిషింగ్ ఇచ్చారో చూడండి. అసలు అప్పట్లో ఇంత స్ట్రాంగ్గా ఎలా నిర్మించారా అనిపిస్తుంది. భలే షాకింగ్గా. ఎంత పెద్ద రూఫ్, కనీసం 60-70 మీటర్లు ఎత్తులో ఉంటుంది రూఫ్. ఆ రూఫ్ మీద అందమైన మళ్ళీ పెయింటింగ్స్, డోమ్, ఆ వర్క్ మటుకు అసలు చాలా బాగుంది. ఏంజల్స్, ఆ డోమ్ మీద పైన ఉన్న పెయింటింగ్స్ అన్నీ ఏంజల్స్ ఉన్నారు చాలా వరకు. అలాగే పిల్లలు కూడా ఉన్నారు. ఓ అసలు అంత ఎత్తులో ఎట్లా వేశారా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు. ఇది అసలు చాలా బాగుంది. జీసస్ది అక్కడ పెద్దగా గోల్డ్ కలర్లో ఒక పెయింటింగ్ లాగా వేయటం ఎంత పెద్దగా ఉందో కదా. వర్త్ ఇది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వద్దు. క్యాథెడ్రల్ లోపలికి కూడా వచ్చి చూసి వెళ్ళండి. ఈ కట్టడం ఎలా ఉంటుందంటే మనకి సిలువ ఆకారంలో ఉంటుంది. పైనుండి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాగ ఇరువైపులా చూడండి, సేమ్ సిలువ ఎలా ఉంటుందో అలాగ ఆ షేప్లో కట్టారు దీన్ని. మళ్ళీ ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కొన్ని రినోవేషన్ జరుగుతున్నట్టుంది, ఏదో ఒకని క్లీనింగ్ వర్క్. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక మెట్లు దారిలాగా వేసి పైకి ఇది ఉంది. దీని మీద నుంచుని మరి ప్రీచ్ చేస్తారనుకుంటా, అంతే అయి ఉండొచ్చు. ఆ ప్రీచ్ చేసే లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టూతా పాలరాయి, గ్రానైట్ స్టోన్తో పిల్లర్ లాగా వేసి పైన ఆర్ట్ వర్క్ చూడండి. చాలా వరకు ఆర్ట్ వర్క్, జీసస్ లైఫ్ తెలియజేస్తున్నారు ఆ ఆర్ట్ వర్క్లో పూర్తిగా. ఇక్కడ కింద చూస్తే ఒక అమ్మాయి చూడండి, కింద కూర్చొని ఉన్నారు. తన మీద నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీరు వెళ్ళి మళ్ళీ కింద ఒక గిన్నెలాగా ఉంది కదా, దాంట్లో పడుతున్నాయి. ఈ బొమ్మలు జీసస్ గురించే కాకుండా అప్పట్లో మనుషుల జీవనం కూడా ఎలా ఉండేదని చెప్పి చాలా వరకు ఉంది. జంతువుల గురించి కూడా. ఇక్కడ మనుషులు కూడా చూడండి ఎలా నుంచుని ఎట్లా ఉన్నారో. ఇవన్నీ నగ్నంగా ఉన్నాయి. అక్కడ మదర్ ఏమో క్వీన్ అనుకుంటా. అవును, క్వీన్ తన పిల్లలకి పాలు ఇస్తున్నట్లు ఇట్లా రకరకాల బొమ్మలు.
ఇక్కడ మరొక వైపు కింద టోంబ్ ఉంది, అట్లాగే ఆ పైన కూడా కనపడుతుంది చూడండి, ఒక బాక్స్ లాగా ఉండి ఆ బాక్స్ లోపల చాలా ముఖ్యమైన సెయింట్ అని ఉన్నారని అంటున్నారు. అతను మరణించిన తర్వాత అక్కడ పెట్టారంట టోంబ్. ఇదిగోండి, మనకు ఆల్రెడీ తెలిసింది కదా, చాలామంది ముఖ్యమైన మనుషుల్ని ఇంతకుముందు కొలోన్లో కూడా మనం చూసుకున్నాం, జర్మనీలో. ఇట్లాగా చర్చ్ లోపలే వాళ్ళని పాతి పెడతారు. నేను నెట్ఫ్లిక్స్లో ఎక్కువగా ఈ సినిమాలు చూస్తూ ఉంటాను కదా, అప్పుడు కొన్ని నాకు బాగా గుర్తు స్టోరీస్ వాళ్ళు తీసినవి, బ్రిటిషర్స్ లేకపోతే హాలీవుడ్ వాళ్ళు తీసినవి. వైకింగ్స్, ద లాస్ట్ కింగ్డమ్, ఇవన్నీ బెస్ట్ మూవీస్. ఇలాంటి సిరీస్లు చాలా ఉన్నాయి. వాటిలో నేను చూశాను ఈ రాజులందరూ కూడా అప్పట్లో వాళ్ళ పూర్వీకుల్ని పూజించడం కానీ, లేకపోతే ఆకాశాన్ని భూమిని పూజించడం కానీ చేసేవారు. తర్వాత ఒకళ్ళు క్రిస్టియానిటీలోకి మారిపోయారు. అది వాటిలో చాలా బాగా క్లియర్గా చూపిస్తారు చూడండి. అప్పట్లో ఇంగ్లాండ్ని పూర్తిగా ఆ దేశాలందరినీ పరిపాలించిన రాజు కూడా చాలా సంవత్సరాలు మారడు, కానీ ఒకనొక సమయానికి తను కూడా కన్వర్ట్ అయిపోతారు. ఒక మెత్ లెజెండరీ స్టోరీ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే 2753 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నారు కదా. అంటే BC 753 సంవత్సరంలో ఇక్కడ రోమ్లుస్ అలాగే రిమూస్ అని చెప్పి అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళ ఇద్దరిని అడవిలో వదిలేసినట్లు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళని వూల్ఫ్, ఒక ఆడ వూల్ఫ్ వాళ్ళని ఒక సొంత బిడ్డలాగా చూసుకుని వాళ్ళకి పాలిచ్చి వాళ్ళని పెంచిందన్నట్లుగా చెప్తారు స్టోరీ. తర్వాత రోమ్లుస్ రీమూస్ని చంపేశాడు, తమ్ముడిని చంపేసి ఇక్కడ ఒక రోమ్, మనం లాస్ట్ టైం రోమ్కి వెళ్ళాం కదా, రోమ్ని స్టార్ట్ చేసింది ఫస్ట్ అతనే అని చెప్తారు, రోమన్ ఎంపైర్ని. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దానికి ఆ టాపిక్ రిలేటెడ్ ఒకటి చూశాను. అక్కడ అదిగోండి షీ వూల్ఫ్ అక్కడ ఉంది. ఆ వూల్ఫ్ అక్కడ ఇద్దరు అన్నాతమ్ములు పిల్లలకి, బేబీస్కి పాలు ఇస్తున్నట్లు ఉంది ఆ బొమ్మ. చాలా విచిత్రం అనిపించింది దాన్ని చూడంగానే. జంతువులు మనుషుల్ని పెంచినట్లు ఉంది ఈ స్టోరీలో మీనింగ్. మీకు కావాలనుకుంటే ఇలాగ అందమైన పెయింటింగ్స్ కూడా వేయించుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ పెయింటింగ్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి మీరు కొనుక్కోవచ్చు. మనం ఎలా ఉన్నామో అసలు రియాలిటీ దించేస్తారు. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ చాలా వరకు ఎలో చేస్తున్నారు. ఎలో చేసిన తర్వాత లోపల ఇలా ఉంది చూడండి, ఒక రౌండ్గా ఖాళీ షేప్ ఉంది. ఇంకేమైనా ఉంటుందనుకున్నాను, ఇక్కడ ఏం లేదు. ఈ బెల్ట్కి సంబంధించినవి కొంచెం మెకానిజం అంతా కనబడుతుంది మనకి. ఇప్పుడు పైకి వెళ్తున్నాను, చాలా మెట్లు ఎక్కాలి, గుండ్రంగా తిరుగుతూ 8, 9, 10 ఫ్లోర్ల పైన ఎక్కాలి. వీళ్ళందరూ ఆల్రెడీ చూసి వచ్చేస్తున్నారు, మనం చూడటానికి వెళ్తున్నాము. 294 మెట్లు ఎక్కాలి మనం, మళ్ళీ 294 మెట్లు కిందకి దిగాలి. 14,500 టన్నులు బరువు ఉంటుందంట ఈ రాతితో చేసిన ఈ టవర్. 183 మీటర్లు ఎత్తుండే ఈ బెల్ టవర్ ఎక్కేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఏమవుతుందో తెలుసా, నేను ఒక పక్కకి పడిపోతున్నాను ఇట్లాగా. ఎందుకంటే ఇటు ఒరిగిపోయి ఉంది కదా చూడండి, నేను అట్లా వంగి నడుస్తున్నాను. నన్ను గ్రావిటీ అటువైపు లాగేసుకుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. బయటికి చేపెట్టి చూపిస్తారు చూడండి ఎలా ఉందో. అప్పుడు ఇక్కడ చుట్టూతా రౌండ్గా కూడా ఉంది నడవటానికి, కానీ మనకి వెళ్ళటానికి ఎవరికి ప్రవేశం లేదు. నేను స్టిక్ బయటికి పెట్టి చూపిస్తాను మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని. ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. అప్పట్లో మనుషులు ఇక్కడ నుంచొని సిటీ వ్యూ అంతా చూసేవారు అనుకుంటా. కనపడుతుందా మీకు సిటీ వ్యూ కొంచెం అయినా? పైకి వచ్చిన తర్వాత భలే ఫీల్ ఉంది ఈ పిస్సా ఉన్న ప్రదేశం. ఇదిగోండి, పూర్తిగా చుట్టూతా కొండ ప్రాంతంలో ఈ సిటీ ఎలా ఏర్పడిందో చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా నా ఫీలింగ్ ఆ రైట్ సైడ్కి పడిపోతున్నట్లు ఉంది, ఒరిగిపోతున్నట్టు. చూడండి, పిల్లర్స్ స్ట్రైట్గా లేవు, మనం కింద నుండి చూసుకున్నదే. వావ్, సిటీ అంతా ఎలా ఉందో చూడొచ్చు. వ్యూ అదిరిపోయింది కదా, చుట్టూతా బాగా కనబడుతుంది. ఇక్కడ డ్రోన్ ఎగరవేయకూడదు, అందుకే మీకు నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు మనం దీని నెక్స్ట్ లెవెల్కి. ఇప్పుడు నేను పూర్తిగా ఒరిగిపోయిన లొకేషన్లో ఉన్నాను ఇక్కడ, అందుకని ఇటువైపు వాలిపోతున్నాను. మనకి అనిపిస్తుంది నాకు ఇక్కడ నుండి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు. నేను
కింద నుండి అందరూ చేతులు పెట్టి ఇట్లా పట్టుకుని ఆపుతున్నారు కదా, అది ఇక్కడే ఈ లొకేషన్లోనే ఇట్లాగా. చూశారు కదా నేను ఎట్లా ఉందో నా సిచ్యువేషన్, ఇటు ఒరిగిపోయినట్టు ఉంది నాకు కూడా. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయలేం కదా ఎక్కువసేపు. మంచి పని చేశారు, ఈ గ్రిల్ కట్టపోతేనా ఇంకా నయ్యం. కిందకి వెళ్తాము, చూడండి కనపడుతుంది బాగా కింద వ్యూ. నేను వెళ్దాం, ముందుకు వెళ్ళి పైకి ఎక్కుదాం. పైకి ఎక్కినాక ఇంకా మంచి ఫీల్ అనిపిస్తుంది. మనం ఆ పైకి వెళ్ళటానికి ఇక్కడ ఉన్నాయి కదా ఈ రాళ్ళు వెనక చిన్న దారి ఫిక్స్ చేశారు. ఆ దారిలో నుండి జనాలందరూ జాగ్రత్తగా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇదిగోండి ఎట్లా ఉందో తెలుస్తుంది కదా, రౌండ్ సర్కిల్స్తో అప్పట్లోనే మెట్లు ఎలా తయారు చేశారో చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఐరన్తో చూసుకుంటున్నాము. మనం ఇక్కడ రాళ్ళు అరిగిపోవటమే చూసుకోవచ్చు. ఎంత అరిగిపోయినా చూసారా, మనుషులు నడిచి లాస్ట్ 1000 yearsలో. పూర్తిగా పైకి వచ్చేసాను. ఇక్కడ బెల్స్ ఉన్నాయి. ఈ బెల్స్ ఎప్పుడు ఫిక్స్ చేశారో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1890లో ఫిక్స్ చేసినట్టున్నారు. మరి అవి పైన చూస్తున్నారు కదా ఆ వుడ్, కానీ బెల్స్ చాలా ఓల్డ్ అయ్యి ఉండొచ్చు. 3, 4, 5 బెల్స్ ఉన్నాయి. 5 బెల్స్ మళ్ళీ పైన చిన్న బెల్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఊడిపోయినట్లున్నాయి. చిన్న బెల్ ఏమో 2 ఉన్నాయి. బాగుంది. నా తల మీద వ్యూ చూస్తారా, ఇది రౌండ్ సర్కిల్. ఆ సర్కిల్ మధ్యలో నేను నుంచున్నాను. నా కింద కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు హోల్ లాగా చూసుకున్నాం కదా, ఆ హోల్ ఉంది కింద. కరెక్ట్గా సూర్యుడి కిరణాలు దాని మీద పడటం వల్ల మనకు అర్థం కావట్లేదు. కింద నుండి నేను చూపించా కదా, ఖాళీగా ఉంటుంది, ఎంటీ ఉంటుంది లోపల. ఈ టవర్ చుట్టూతా కూర్చొని జనాలు చక్కగా రిలాక్స్ అవుతూ ఇక్కడ నుండి అందమైన వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తున్నా. ఊహించుకోండి, ఇవన్నీ ఇప్పుడు కాలంలో కట్టుంటారు. అంతకుముందు ఏమీ లేదు ఇక్కడ. ఫెన్సింగ్ కానీ ఏమి చూడొచ్చు. జనం ఇక్కడ వచ్చి నుంచొని చూడాలంటే చాలా భయం వేస్తుంది కదా. 180 అడుగులు ఎత్తుంటుందని చెప్పే కదా. ఇదిగోండి బెల్. సౌండ్ వినపడిందా మీకు కొడుతున్నప్పుడు? ఓ సూపర్ ఫీల్ వచ్చింది ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు. భలే ఉంది, సిటీ అంతా వ్యూ అదిరిపోయింది. రాజులు పరిపాలించిన ప్రదేశం. ఎంతసేపటికి గొప్ప విషయాలు చెప్పుకుంటూ ఉంటామని ఎంతమంది చిత్రహింస అనుభవించారో ఇక్కడ, ఎంతమంది బానిసలు ఉండేవారో ఇక్కడ. అప్పట్లో చాలా కఠినంగా ఉండేవి కదా శిక్షలు కానీ, రాజులు తీసుకునే నిర్ణయాలు కానీ. కొంతమంది పరిపాలన చాలా బాగా ఎంజాయ్ చేసేవారు, కానీ కొంతమంది పరిపాలన అయితే చాలా దారుణంగా ఉండేది. ఇందాకటి దాకా మీకు కింద జనాన్ని చూపించాను కదా, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను పైనుండి చూస్తున్నాను వాళ్ళందరినీ. అది చుట్టూతా ఎలా ఉందో వ్యూ. ఆ చివరినంతా పూర్తిగా అడవిలాగా ఉంది. ఇక్కడే మనకి అందమైన క్యాథడ్రల్ కూడా కనబడుతుంది. అది బ్యాప్టిజం చేసే ప్రదేశం కూడా. ఇట్లా వస్తున్నారు. నేను ఎట్లా వచ్చానో మనుషులు అదే దారిలో కింద నుండి నడుచుకుంటూ, అదిగోండి మెట్లు ఎట్లా చేశారో. నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి గ్రేట్ అని చెప్పచ్చు. ఆ రౌండ్గా అట్లా మెట్లు పేర్చుకుంటూ రావటం ఒకదాని మీద ఒకటి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని పొందాను. ఈ పిసా టవర్ని ఎక్కి కిందకి దిగటం భలే అనిపించింది. ఒక లెవెల్ పైకి నుండి ఒక పక్కకు వచ్చినప్పుడు యువతల పక్కకి పడిపోతున్నాననే ఫీలింగ్ కలిగింది. కొంచెం చాలా భయం వేసింది అప్పుడు, కానీ పడకుండా వాళ్ళు చేశారు కదా. అప్పట్లో గ్రేట్ ఇంజనీర్స్ అది పడకుండా మనకి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసం చాలా ప్రయత్నించారు. నిజం గ్రేట్. చూసుకొని బయటకు రాగానే మనకి ఇట్లాగా సువెనియర్ షాప్స్ అన్నీ బయట టెంట్లు వేసి ఉంటాయి. రకరకాల బ్యాగ్లు అన్నీ ఉన్నాయి. వాటి మీద అన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ వాటి మీద ప్రింట్ వేసి సేల్ చేస్తున్నారు. ఇటాలియా అని చెప్పి రోమా అని రాస్తుంది చూడండి, అదిగోండి. వెనీస్ పేరు ఉంది, పిసా పేరు, బాగున్నాయి. అలాగే కొంతమంది ఇవి కూడా చూడొచ్చు సువెనియర్. ఈ లీనింగ్ టవర్ ఉంది కదా, ఆ టవర్ చేసినవి మార్బుల్తో చేసినవి, లైమ్ స్టోన్తో చేసినవి రకరకాలుగా ఉన్నాయి షేప్స్. వీటిని కూడా తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటారు కదా జనాలు.
పిసా చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి నేను మిలాన్ వెళ్తున్నాను. ఒక 5 గంటలు సమయం పడుతుంది. బస్సు టికెట్ బుక్ చేసుకున్నా. దానికన్నా ముందు లంచ్ చేయాలి. లంచ్ చేసేసి అప్పుడు బయలుదేరుతాను. మళ్ళీ ఆకలి లేకుండా ఉంటుంది. రాత్రి 9-10 అవుతుంది దిగేలోపు.